Hello guys, welcome to Food Wala. Ganapathi complex దగ్గర Millet Shot ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్స్ దొరుకుతుంది, ఆఫ్టర్నూన్ లంచ్లో మిల్లెట్స్ దొరుకుతుంది, ఈవినింగ్ స్నాక్స్లో కూడా మిల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. సో హెల్తీ ఫుడ్ తినాలి అనుకుంటే ఎవరన్నా ఈ ప్లేస్ మనకి చాలా రకాల ఐటమ్ ఉన్నాయి. సో మేము మార్నింగ్ నుంచి తింటూనే ఉన్నాం కాబట్టి ఈవినింగ్ చూపిద్దాం అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాం. కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇవి రాగి పునుగులు, జొన్న పునుగులు, సజ్జ రొట్టె, ఇది ఫ్రైడ్ రైస్, మిల్లెట్ ఫ్రైడ్ రైస్. సో వీటి కాంబినేషన్ వచ్చేసి మనకి చట్నీ, పప్పు, నెక్స్ట్ ఆలూ కర్రీ, టమోటా చట్నీ, ఇంకా పల్లీ చట్నీ, వేరుశనగ పల్లీ చట్నీ, ఉల్లిపాయ కారం అంటారు, ఓకే, ఆనియన్ చట్నీ, ఓకే, ఇంకా అలసంద వడ. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్? ముందుగా ఐ ప్రిఫర్ రాగి వడ. ఓకే, తీసుకో తమ్ముడు. తమ్ముడు సైలెంట్గా ఉంటాడు. లాస్ట్ టైం ఒకే డైలాగ్ ఇచ్చామన్నాడు, ఈసారి నువ్వు మాట్లాడు. సో రాగి వడ, ఇప్పటివరకు రాగి వడ తిన్నారన్నా మీరు ఎప్పుడన్నా? తిన్నాను. మా ఇంట్లో ఇళ్ళలో చేస్తారు, అక్కడ మిస్ అవుతాం కాబట్టి ఇక్కడ చాలా రేర్గా దొరుకుద్ది. ఇక్కడ దొరికింది అనమాట రాగి పునుగులు. సో దీనికి కాంబినేషన్ ఈ చట్నీ కానీ ఉల్లిపాయ కారం కానీ చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. సో మిల్లెట్స్ చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్లో. సో బయట కూడా అసలు దొరకవు అనమాట. చాలా అంటే చాలా రేరు. జస్ట్ జనరల్ పునుగులు విని ఉంటారు కానీ ఎవరు కూడా రాగి పునుగులు, జొన్న పునుగులు అనేవి విని ఉంటారు. చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కూడా. చట్నీ కూడా అదిరిపోయిందన్న. సో దీని హిస్టరీ వచ్చేసి 4 years నుంచి అయితే ఉంది. మధ్యలో లాక్డౌన్ వల్ల కరోనాలో ఆపేశారు, తర్వాత కంటిన్యూగా అయితే జరుగుతూ ఉంది. సో ఈ ఏరియాలో మీరు మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ లేదా మిల్లెట్స్ థాలీ రైస్ ఐటమ్ కానీ ఇలాంటివి తినాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర నాన్ వెజ్లో స్పెషల్గా చికెన్ కర్రీ దొరుకుతుంది, ఎగ్ కూడా దొరుకుతుంది అండి. చికెన్ కర్రీ, ఎగ్, రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళకి కూడా అది సదుపాయం ఉంది అన్నమాట. రాగి సంగటి, నాటుకోడి పులుసు తెలుసు కదా ఎలా ఉంటుంది ఏ రేంజ్. సో అంతేకాకుండా అలసంద కూడా అన్న. తీసుకోండి, చాలా డేస్ అయిపోయింది. చాలా రేర్ అన్న ఇలాంటి ఫుడ్ అంతా మన ఇళ్ళల్లో ఇప్పుడు వండుతూ ఉంటారు చాలా రేర్గా. ఇప్పుడు అసలు వండడానికి కూడా ఎవరికి అంత టైం ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి డిఫరెంట్గా తిందాం, రొటీన్గా వద్దు, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని టిఫిన్ అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది అనమాట. చాలా నైస్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అదిరిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మీ అన్న. ఇది ఇలాంటివి ఇంకో నలుగురికి తెలిస్తే బాగుంటుందని చెప్పేసి అన్నయ్య నన్ను ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒకసారి ఇవి కూడా టేస్ట్ చేద్దామన్నా. ఇంకెక్కడే ఉంటే అక్కడ బోర్ కొట్టేస్తుంది. 2 రకాల చట్నీలు అదిరిపోయినాయి అన్న.
నెక్స్ట్ జొన్న రొట్టి. సో ప్రైజెస్ కూడా అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. చాలా రీజనబుల్. మరి బయట నార్మల్ టిఫిన్ ఏ రేట్లో ఉంటుందో అదే రేట్లో ఉంటుంది ఇది కూడా. సో దీని కాంబినేషన్ వచ్చేసి ఏంటన్నా? పప్పు. రొట్టెలోకి ఎప్పుడు కూడా పప్పు బాగుంటుంది. ఆలు కుర్మా కూడా బాగుంటుంది. యా, జొన్న రొట్టి మన ఇళ్ళల్లో నానమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు. మనకైతే ఇప్పుడు చాలామంది వినుండే అసలు ఇది అప్కమింగ్ యూత్. కానీ ఇప్పుడు అంతా కరోనా తర్వాత చాలా మంది అందరూ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు. పప్పు కూడా వదిలిపోయింది. సింపుల్గా చెప్పాలంటే లైక్ మన హోమ్ ఫుడ్ లాగా. మామూలుగా అయితే మనం ఇలా తినాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ పప్పుతో అయితే ఆ కుర్మాతో కూడా ట్రై చేయండి. కుర్మా కూడా బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి అక్కడికి? దగ్గర 3 to 4 years నుంచి. మీరు కూడా హోటల్ పెట్టిన కానీ చూస్తున్నారు? బిగినింగ్ నుంచి తెలుసు బాగా. ఈ ఏరియాలో సినిమా వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ హెల్తీగా ఉండాలి, కొంచెం ఫిట్నెస్గా ఉండాలంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా తెలియకపోతే ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకోవచ్చు. డెఫినెట్గా చాలా అంటే చాలా నచ్చుద్ది కూడా. నాకు ఆలు కర్రీ అంటే పప్పే బాగా నచ్చిందండి. నీకు? నాకు పప్పే. ఇది ఒక్క డైలాగే ఇచ్చావు. స్వీట్. నెక్స్ట్ ఇదేం? ఫ్రైడ్ రైస్. అది మిల్లెట్ ఫ్రైడ్ రైస్. ఒకసారి ట్రై చేయండి. మిల్లెట్ ఫ్రైడ్ రైస్. యా, సో దీని మీద మనకి క్యారెట్ ఇంకా ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా దీనికి రైతాను సాంబార్ కూడా ఇచ్చారు. సో ఎవరైనా కావాలనుకుంటే వీటితో కూడా బాబు చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాను. చాలా వేడివేడిగా అయితే ఉన్నాయి అంతా. ఎవరన్నా మంచి హెల్తీ ఫుడ్ తినాలి ఈ ఏరియాలో అనుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చే ఏరియాలో ది బెస్ట్ ఫుడ్ అసలు. ఈ ఏరియాలో ఇంకెక్కడా లేదు మిల్లెట్స్ అంటే. ఎక్కడ లేదు, నియర్ బై ఎక్కడ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేమైతే ఈరోజు ఇక్కడ వచ్చేందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. మీరు కూడా సాటిస్ఫై అయ్యి ఉంటారు అనుకుంటున్నాం. ఓపో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. అటల్ దానికి కీప్ వాచింగ్ ఫుడ్ వాక్.